అదేం ఆడపిల్లక్క? ఆ చేష్టలు ఆ మాటలు అస్సలు నచ్చలేదు. చదువుకోగానే సరిపోతుందా? కాస్త మంచి మర్యాద పద్ధతి ఉండాలి కదా. అది ఎంత చదువుకున్నా మన సార్ పక్కన నిలబడే అర్హత కూడా దానికి లేదు. అక్క, ఇంకో మంచి అమ్మాయిని చూద్దాం. నువ్వేం దిగులు పడకు. ఏంటక్క, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవే? నా మీద కోపం వచ్చిందా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు మల్లిక, నీ మాటలు నాకు నచ్చాయి. నువ్వన్నది చేసి చూపిస్తావా? ఏంటక్క అది? సార్ లాంటి వారికి నాలాంటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధమే అని చెప్పావుగా, ఆ మాట మీద నిలబడతావా? ఏంటక్క నువ్వు అనేది? నిజమే. నువ్వు మల్స్ని పెళ్లి చేసుకుంటావా? నేనా? సార్నా? ఏదో ఆ పొగరబోద్దానికి బుద్ధి చెప్పాలని అలా అన్నానే కాని నేనెక్కడా సారెక్కడా? నేను పని మనిషినక్క. నేను సార్ ఎదురుగా నిలబడే అర్హత లేని దాన్ని. నన్ను పక్కన నిలబెట్టాలని చూడకక్క. వద్దు. లేదు మల్లిక, బంగారం లాంటి నేను పక్కనుంచుకుని నేనెక్కడెక్కడో అమ్మాయిల్ని వెతకడం ఏంటి? అలా మాట్లాడకక్క, నేను తట్టుకోలేను. అసలు అలాంటి ఆలోచనే రానీకు. నీ అంతస్తేంటి, నేనేంటి? చదువు సంధ్య లేని మొద్దుని. ఎవరినో నమ్మి అయినా వాళ్ళని వదిలి పారిపోయి వచ్చి మోసపోయిందాన్ని. అందర్నీ పోగొట్టుకున్నదాన్నక్క నేను. మీ దయతో మీ నీడన బతుకుతున్నదాన్ని. నన్ను మీతో సమానంగా సార్ పక్కన వద్దక్క. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా గురించి అలా ఆలోచించొద్దు. మల్లిక, నేను నిర్ణయం తీసుకున్నాను. చదువు ఆస్తి అంతస్తులున్న వాళ్ళని ఇప్పుడు చూశాం కదా. ఆ చదువులు అంతస్తులు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీ దగ్గర మంచి గుణం ఉంది. నువ్వు చెప్పిన ఐడియా బిజినెస్ నే డెవలప్ చేసింది. ఆ తెలివితేటలు చాలవా? మొదట్లో మల్స్కి నీ మీద కోపం ఉండేది, కానీ ఇప్పుడు లవ్లీ గర్ల్ అంటున్నారు. నువ్విప్పుడు ఆయనకి బాగా నచ్చావు. మార్నింగ్ ఏమన్నారో తెలుసా? నువ్వు ఆఫీస్కి దొరికిన పెద్ద గిఫ్ట్ అన్నారు. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా? నువ్వు ఆఫీస్కే కాదు, మా జీవితానికే దొరికిన గిఫ్ట్వి. అక్క, నేను ఎవరినో నమ్మి మోసపోయిందాన్ని. మోసపోయావు, కానీ జీవితాన్ని పోగొట్టుకోలేదు కదా. వారికి నువ్వే కరెక్ట్ మల్లిక. వద్దక్క, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నీ జీవితంలో భాగం పంచుకోలేను. పంచుకోగలవు మల్లిక, నీకే ఆ అర్హత ఉంది. ముందు వెనక తెలియకుండా ఎవరో ఒకరిని తీసుకొచ్చి వారికి భార్యను చేస్తే వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే నువ్వైతే అన్ని విధాలా అర్థం చేసుకున్న దానివి కాబట్టి మనం కలిసి ఉండడంలో ఎలాంటి ఇబ్బంది రాదు. మల్స్కి మంచి భార్యను, నీకో మంచి జీవితాన్ని ఇచ్చిన తృప్తి నాకు దక్కుతుంది. అందుకే నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను మల్లిక. అయ్యో, ఏంటక్క నన్ను బతిమాలతో? మరి నువ్వు ఒప్పుకుంటావా? మీరేం చెప్పినా వింటానక్క, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి. నేను చేసిన సాయానికి కృతజ్ఞతతో అయినా నువ్వు ఒప్పుకుంటావనుకున్నాను, కానీ నువ్వు కొంచెం కూడా విశ్వాసం చూపించడం లేదు. మనసులో ఒకటి బయటికి ఇంకొకటి ఉన్నదానివన్నమాట. ఏంటక్క అలా అంటున్నా? నేను ఆ ఇంటికొచ్చి రాగానే సార్ వాళ్ళమ్మ నన్ను తిట్టి పంపించేశారు. అలాంటిది కోడలుగా ఎలా రాణిస్తారు? ఆ విషయం నాకు వదిలే మల్లిక. అందర్నీ ఒప్పించే బాధ్యత నాది. నువ్వు నేను అడిగిన దానికి సరే అను. మల్లిక, నీ మౌనం అంగీకారం అనుకోవచ్చుగా. నీ ఇష్టమక్క. నాకు చాలా ఆనందంగా ఉంది మల్లిక. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక నుంచి నువ్వు మా ఇంటి మహారాణివి. నీకోసం తలుపులు తెరిచే ఉంచుతాను. అయ్యో, ఏంటక్క మీరు? ఈ రోజుతో నీ కష్టాలు తీరిపోయాయి. ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలి. సరే కదా. చెప్పు అన్నా, నేను భగవాన్ని రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. భగవాన్, ఈసీ తయారు చేయించావా లేదా? ముందు విషయం చెప్పు. దరఖాస్తు చేసినా, చెయ్యి కూడా తడిపినా. కాగితం మన చేతిలో పనికి జరంత టైం పడుతుంది. గది చేతిలో పడంగానే నేనే నీకు ఫోన్ చేస్తా, సరేనా? భగవాన్,
జాగ్రత్తగా వెరిఫై చేయించడం మర్చిపోకు. మనం మోసపోయామో లేదో కరెక్ట్గా తెలియాలి. గట్లనే అన్నా, అన్ని దగ్గర నుండి చూపిస్తా కదా. నేను కాగానే ఫోన్ చేస్తా అన్నా. ఏమండి ఏమండి రేవతికి ఏమైందండి? ఇప్పుడు ఎలా ఉందండి? ముందు నీ మొహం పగలగొట్టాలే. దాన్ని ఎక్కడికి పంపించదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు లక్ష్య పెట్టలేదు. దాని దారిని దాన్ని వదిలేసి నువ్వు ఒంటింట్లో తిరగమాతలు వేసుకుంటూ తైతక్కలాడు. ఇప్పుడొచ్చి ఏడుస్తూ ఏమైందండి, ఎలా ఉందండి అని దొంగ ఏడుపులు ఏడిస్తే ఉపయోగమే ఉందే? అయ్యో, దాన్ని ఎక్కడికి పంపలేదండి. ఎంత చెప్పినా వినకుండా నా మాట కాదని అదే విసురుగా వెళ్ళింది. నీ పెంపకం అలా ఏడ్చిందే. నిన్ను లెక్క చేయదు, నన్నేమో ఎదురిస్తుంది. కన్న తండ్రి మీదే ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసింది. అది దాని కడుపులో బిడ్డకి ఏమీ అవ్వకుండా బయటికి రాని అప్పుడు చెప్తాను మీ తల్లి కూతుళ్ళిద్దరు సంగతి. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఏమండి? ఇది హాస్పిటల్, ఏడవకు. ఈ ఏడుపేదో అప్పుడు ఉండాలి. పద. కూర్చోండి. డాక్టర్ గారు, నా కూతురికి ఏం కాలేదు కదా? దాని కడుపులో బిడ్డ క్షేమంగానే ఉంది కదా? ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను. మీ అమ్మాయి కింద పడి బాగా బలమైన దెబ్బ తగలటం వల్ల అబార్షన్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చే లోపే అబార్షన్ జరిగిపోయింది. భగవంతుడా, ఇంతకు ముందే వారసుడు వారసుడు అని ఒకసారి మా సంతోషంలో మట్టి కొట్టింది. అన్ని ఆటంకాలు దాటి అది నెల తప్పిందని ఆనందిస్తే దాన్ని భగవంతుడు కరిగించేశాడే. తాత అమ్మమ్మలం అవుతావని ఎంతో మురిసిపోయాం. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాం. మనవుడు వంశోద్ధారకుడు వారసుడు వస్తాడని రోజు లెక్కేస్తూ రోజు ఎదురు చూసాం. ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు? ఎందుకమ్మా అలా బాధపడతావు? తల్లి క్షేమంగానే ఉంది కదా, చిన్న వయసే కదా. మరో 2-3 నెలల్లో మళ్ళీ నెల తప్పుతుంది. మీరేం బాధపడకండి. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. మీరు వెళ్ళి ఆమెను చూడొచ్చు. ఏంటండి ఇలా జరిగింది? ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నీ కూతురు అనుకున్నట్టుగానే జరిగింది కదా. నువ్వు దాన్ని సమర్థిస్తూనే వచ్చావు. ఇద్దరూ కలిసి ఎదురెదురుగా కూర్చుని ఆనందించండి. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు? ఇదేరే బావా ప్లేస్. ఎలా ఉంది? ప్లేస్ చాలా బాగుందిరా. మంచి సెంటర్లో ఉంది. చాలా బళ్ళు పడతాయి. ఆఫీసు కూడా చాలా బాగుంటుంది. ఓనర్ ఎక్కడున్నాడు బావా? ఓనర్ లోపల ఉన్నాడు రా. ఆఫీస్ కూడా లోపలే ఉంది. పద రారా. సార్ నమస్తే సార్. శివ రారా. ఏం శివ, ప్లేస్ నచ్చిందా? చూశాను సార్. వీడే సార్ గోపి అని చెప్పాను కదా నా ఫ్రెండ్. నమస్తే సార్. నమస్తే. ప్లేస్ చాలా బాగుంది సార్. మంచి సెంటర్లో కూడా ఉంది. అది మీరు
అద్దె ఎంత అనుకుంటున్నారో చెప్తే. మార్కెట్లో అందరికీ తెలిసిన రేట్లే కదా. నెలకు 10,000 రూపాయలు కిరాయి, 8 లక్షల రూపాయలు అడ్వాన్స్. సార్ మరీ అంత ఎక్కువ అంటే కొంచెం తగ్గించండి సార్. భలేవాడివయ్యా, ఈ అడ్వాన్స్కు కిరాయికి కేవలం సర్వీస్ స్టేషన్ పెట్టేవాళ్లే ముందుకొచ్చారు. పోనీ ఓ పని చేయండి సార్, అద్దంతే ఉంచుకోండి, అడ్వాన్స్ కొంచెం తగ్గించండి సార్. అయితే అడ్వాన్స్ 5 లక్షలు, కిరాయి 20,000. ఓకేనా? అయ్యో అదేంటి సార్ మళ్ళీ అద్దె పెంచేశారు? చూడండి, ఈ ప్లేస్ లో బ్యాంకు లోన్ తీసుకుని షాపులు కడితే కిరాయి ఇంకా ఎక్కువ వస్తుంది. నాకు నా ఇబ్బందులు నాకున్నాయ్యా, అందుకే నేను స్థలం అద్దెకిస్తున్నాను. సార్ మీ ఇబ్బంది నాకు అర్థమైంది, కొంచెం నా గురించి కూడా ఆలోచించండి సార్. మెల్లమెల్లగా పైకొద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే బిజినెస్ మొదలు పెట్టాను, కొంచెం ఆలోచించి చెప్పండి సార్ ప్లీజ్. సరేనయ్యా, నీకు నాకు ఇబ్బంది లేకుండా మధ్యస్థంగా ఓ మాట చెబుతాను. 5 లక్షలు అడ్వాన్సు, 15,000 మంత్కి రెంటు. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. మీరు త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ఓకే, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. ఒక్క నిమిషం సార్. చెప్పు గోపి. దినా, మీరు చెప్పినట్టుగా షెడ్డుకో మంచి స్థలం చూశాను. అలాగా, వెరీ గుడ్. బాగుంది, కానీ ఓనర్ ఏమో అడ్వాన్స్ 5 లక్షలు, అద్దె 15,000 అంటున్నాడు. ప్లేస్ మంచిదే కదా? ప్లేస్ చాలా బాగుందినా, మంచి సెంటర్లో ఉంది, పైగా బాగా విశాలంగా కూడా ఉంది. నీకు నచ్చితే ఓకే చెప్పే గోపి. అలానే కాదు, ఉన్న పళంగా మనం ఇప్పుడు 5-6 లక్షల దాకా కట్టాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, ఆ విషయం మనం చూసుకుందాం, ఇబ్బందే లేదు, నువ్వు ఓకే చెప్పేసే. అలా కాదేనా, స్థలం మంచి సెంటర్లో ఉందని చెప్పాగా, అదీగాక ఈ స్థలాన్ని సర్వీస్ స్టేషన్కి అడుగుతున్నారంట, మన నిర్ణయం వెంటనే చెప్పాలి. సరే, అయితే ఇప్పుడు నీ చేతిలో ఎంత ఉంది? నా దగ్గర 10,000 ఉన్నాయి. అలా అయితే ఆ 10,000 టోకెన్ అడ్వాన్స్గా ఇచ్చేసి ఒక వారంలోగా డబ్బు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పేసి. అంతేనంటావా? డబ్బు నేను రెడీ చేస్తాను కదా, ముందు నువ్వు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఓకే, ఉంటాను గోపి. సార్ మొత్తం అడ్వాన్స్ ఒక వారంలోగా ఇచ్చేస్తాను, ఈలోపు టోకెన్ అడ్వాన్స్ కింద ఓ 10,000 ఇస్తాను సార్. టోకెన్ అడ్వాన్సా? అవును సార్, చాలా మంది వచ్చి స్థలం చూసి వెళ్తున్నారన్నారు కదా, అందుకని ఓ వారం పాటు టైం కోసం ఈ టోకెన్ అడ్వాన్స్ అండి. సరేనయ్యా, ఒక వారం టైం ఇస్తాను. ఆ తర్వాత ఒక్కరోజు దాటినా 10,000 రూపాయలు క్యాన్సిల్ అవుతాయి. నన్ను అలా ఇలా అని అడగొద్దు, వేరే కారణాలు చెప్పొద్దు, ఓకేనా? సరే సార్, వస్తామండి. వస్తాం సార్. సరే, మంచిదయ్యా. హలో, చెప్పండి. అలాగా, మోడల్ ఏంటి? సరే సరే, ఉంచండి, ఇప్పుడే వచ్చేస్తున్నాం. అలాగే. ఒరే బావా, 2010 మోడల్ అంటరా, 1,00,000 చెప్తున్నారు. తీసుకెళ్ళి నువ్వు బాగు చేసావంటే డబుల్ రేట్ వస్తుందిరా, ఏమంటావ్? సరే పద, ముందెళ్ళి బండి చూద్దాం. పదరా. అత్తయ్య, ఏంటి? మావయ్య ఇంట్లో లేరా అత్తయ్య? ఉన్నారు. మావయ్య, మావయ్య, వస్తున్నానమ్మా. ఏంటమ్మా ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసావు? మావయ్య, ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి ఒక చోటుకి వెళ్ళొచ్చాను. ఆ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటమ్మా అది? మరేదో విషయం కాదు మావయ్య, మల్స్కి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాను. అలాగా? అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? నాకు నచ్చింది అత్తయ్య. ఆ విషయమే మీకు చెప్పి మీరు ఇష్టపడితే జరగాల్సింది చూద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదు, ఈ కుటుంబానికి ఓ మంచి చేయబోతున్నావు. అవును, ఎవరా అమ్మాయి? పేరేంటి? మా ఆస్తి అంతస్తుకు తగ్గ పిల్లనా? ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, కానీ ఆస్తి అంతస్తులు అంత పెద్దగా లేవత్తయ్యా. ఏంటి, ఆస్తులు లేవా? విజయలక్ష్మి, ఆస్తుపోస్తులు ఎందుకే? ఆ వచ్చే అమ్మాయి మూటగట్టుకు వస్తేనే మనం తినాలా? ఎందుకే ఆస్తుల గురించి ఆరాలు తీస్తున్నావు? మనకు కావాల్సింది గుణగణాలు, అంతే. కాస్త మీరు నోరు మూసుకుంటారా? మీకేం తెలుసని మాట్లాడుతున్నారండి? ఒకసారి మోసపోయి బాధపడిందాన్ని నేను. సరే, నువ్వు చెప్పమ్మా, ఎవరా అమ్మాయి? చూడ్డానికి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటుందా? అందం అంతా ఇంత అనుకోవాల్సిందేం లేదత్తయ్యా, కానీ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆహా, అలాగా? సరే,
మరి కుటుంబం ఎలాంటిది? తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? అత్తయ్య, ఆ అమ్మాయికి ఇదివరకు ఒక కుటుంబం అంటూ ఉండేది, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, ఒంటరిది. ఏంటే, ఎవరూ లేని అనాథని ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలని చూస్తున్నావా? చూసారండి, నేనన్నట్టుగానే ఈ దరిద్రపుది మరో దరిద్రపు సంబంధం చూసుంటుంది. దీని వాగుడంతా మన టైం వేస్ట్ చేయడానికే. అత్తయ్య, ఏవే నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అమ్మాయిని చూసి వచ్చింది తనను పూర్తిగా చెప్పనివ్వే. ఏంటండి ఆవిడ చెప్పేది మనం వినేది? దిక్కు ముక్కు లేని అనాథని కట్టుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టింది? వాడికేం తక్కువని అడ్డమైన సంబంధాల గురించి వినడానికి? నేను వాడికి అందమైన అమ్మాయిని గౌరవ మర్యాదలున్న కుటుంబం నుంచి తీసుకొస్తాను. అనాథం చేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టలేదు. ఆవేశపడకండి అత్తయ్య. గుణగణాల్లో, నడతలో ఆ అమ్మాయి బంగారం, చాలా మంచిది. పని మంత్రాలు కూడా, అందుకే నాకు నచ్చింది. చూసావటే, మంచి విషయాలు చెప్తుంటే వినడం మానేసి అలా నోరు పారేసుకుంటావెందుకు? నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మా. ఎవరా సతీష్ అక్కుబాయి? ఎక్కడమ్మా అడ్రస్? ఇల్లు వాకిలి ఉందా, లేక కేర్ ఆఫ్ అనాథాశ్రమా? లేదత్తయ్య, ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. మన ఆఫీస్లోనా? ఎవతే అది? ఎవరో కాదత్తయ్య, మల్లిక. గది సంగతి. నువ్వు నంగి నంగి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నప్పుడే అనుకున్నానే ఇలాంటి దగుల్బాజీ సంబంధం ఏదో చెప్తావని. ఎవరితోనో లేచిపోయి వచ్చిన పనికి వాళ్ళని దాన్ని నా కోడల్ని చేయాలనుకుంటున్నావా? ఈ ఆలోచన కడుపులో పెట్టుకునే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావా? అత్తయ్య ప్లీజ్, అలా మాట్లాడొద్దు. మీరు అనుకునే ఏ ఉద్దేశం నాకు లేదు. నాకు ఈ ఆలోచన వచ్చింది 1 గంట క్రితమే. నేను నమ్మను గాక నమ్మనే. ఆ దరిద్రాన్ని నేనెలా ఒప్పుకుంటాననుకున్నావే? నీ చెల్లెలు లేచిపోతే నీ అక్క చేరదీసి ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు లేచిపోయిన దాన్ని ఇంట్లో చేర్చి నా కన్నీళ్లు చూద్దామని ఆశపడుతున్నావా? ఇంకా నయం, నీ చెల్లెల్ని తీసుకొచ్చి సవతం చేసుకుంటాననలేదు.